అయ్యో అమ్మా, ఈ ఒక్క పూట ఆగొచ్చు కదా. ఇక్కడ నాన్నమ్మ కొళ్ళు కాలిపోతుంది, నుంచునే పరిస్థితిలో కూడా లేదు. ఎక్కడికి పోతాయి ఆ నగలు? కాస్త నాన్నమ్మని తన గదిలోకి వెళ్ళనివ్వండి. అమ్మా పద్మ, మీ అమ్మ చెప్పింది నీకు అర్థం కాలేదనుకుంటా. పెద్దవాళ్ళు మేము మాట్లాడుకుంటామని చెప్తున్నాం కదా. అయినా ఇప్పుడు అత్తయ్య గారిని ఎవరు ఆపారని? ఏదో చిన్న పని, ఇలా తాళాలు గుత్తి తీసి అలా అల్మారా తెరిచి అలా నగలు పెట్టి అక్క చేతిలో పెట్టడమే కదా. మొత్తం కలిపి 2 నిమిషాల పనికి ఎంత రాద్ధాంతం చేస్తుంది ఎవరు, అడిగించుకుంటుంది ఎవరు? బాగా అడిగావు, ఉన్నది ఉన్నట్టు అడిగావమ్మ చెల్లి. నాయనమ్మా, నీ నిన్నేసి మాటలంటుంటే నువ్వు వినగలవేమో కానీ నేను మాత్రం వినలేను. వాళ్ళు అడుగుతున్నవేమో వాళ్ళకి ఇచ్చేయి నాయనమ్మా. నా మాట విన్నాయనమ్మా. అలా చెప్పు మీ నాయనమ్మకి. చెప్తున్నారు కదత్త, ఇవ్వచ్చు కదా. ఇవ్వలేనమ్మా, ఆ నగలు ఇవ్వలేను. వదిన గారు ఏంటో గుసగుసలు ఆడుతున్నారు. ఏంటో గట్టిగా చెప్పొద్దునా, ఇందులో మొహమాటమే ఉంది. ఇవ్వలేనన్నానుగా, ఇవ్వలేనంటే ఇవ్వలేను. అదే వదినా, ఎందుకు ఇవ్వలేరు అని అడుగుతున్నాను. అదే అడుగుతున్నారు. అదేంటత్తయ్యా, ఎందుకు ఇవ్వలేరు? అక్క అడుగుతోంది మనవరాలి పెళ్లి కోసమే కదా. మామూలు టైంలో ఇచ్చారా ఏంటి? ఇంతమంది చెప్తుంటే ఇవ్వచ్చు కదత్త, ఇవ్వు. అయ్యో, ఇవ్వలేను అంటే అర్థం కావట్లేదా మీకు? అదే ఎందుకు ఇవ్వలేరు అత్తయ్య? అసలు ఆ నగలు